హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారు. మీరు బాగుండాలి. దిస్ ఇస్ మీ నిరంజన్. సో ఇప్పటిదాకా మనం హాంటెడ్ ప్లేసెస్ గురించి రీల్స్ పెట్టడమే కానీ ఫుల్ లెంత్ వీడియోస్ రిలీజ్ చేయలే. సో 2 days బ్యాక్ ఏమొచ్చి నేను బాంగర్ ఫోర్ట్ గురించి వీడియో పెట్టాను యూట్యూబ్లో. చూడకపోతే తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. దాంట్లో ఏమొచ్చి హిస్టరీ చెప్పాను అండ్ ఆల్సో ఫ్యాక్ట్స్ చెప్పాను అండ్ ఆల్సో ట్రావెల్ చేసి అక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను నేను. మీకు నచ్చే ఉంటుంది ఆ వీడియో. చూడకపోతే మాత్రం తప్పకుండా నా ఛానల్కి వెళ్ళి చూడండి, మర్చిపోకండి. ఓకే. సో మరి ఈరోజు వీడియో ఏంటి? ఈరోజు వీడియో ఏంటంటే సెకండ్ మిస్టీరియస్ ప్లేస్. సో వన్ ఆఫ్ ద వాంటెడ్ ప్లేస్ ఇండియాలో టాప్ 5 ఉన్న అది కూడా ఒకటి. ఇండియాలో టాప్ 5 ఉన్నాయి కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. సో దీని పేరు ఏమొచ్చి అగ్రసేన్ కి బౌలి. సో అగ్రసేన్ కి బౌలి ఏంటి, ఇది ఎందుకు వాంటెడ్, దీని వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ సోది పెట్టను, 2 నిమిషాలు చెప్పి అవగడేస్తాను. ఓకే. సో అగ్రసేన్ కి బౌలి ఎక్కడ ఉంది? అది ఇప్పుడు ఢిల్లీలో ఉంది అండ్ అది వన్ ఆఫ్ ద ఏన్షియంట్ స్టెప్ వెల్ ఇన్ ఇండియా. ఈ బౌలి ఏమొచ్చి మహారాజా అగ్రసేన్ పేరు మీద బిల్డ్ చేశారు. ఒరిజినల్గా చెప్పాలంటే ఇది చాలా ఓల్డ్ స్టెప్ వెల్. సో కాకపోతే రీసెంట్గా నేను కొంచెం డెప్త్ ఇన్వెస్టిగేట్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇది రీబిల్డ్ చేశారు. 14th to 15th century మధ్యలో ఇది మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి రీబిల్డ్ చేశారు మొత్తాన్ని. సో ఇది ఎందుకు కట్టారు? సో బేసిక్ ఇది ఎందుకు కట్టారంటే వాటర్ స్టోరేజ్ కోసం అండ్ చాలా లాంగ్ ట్రావెల్స్ చేసేవారు కదా అప్పట్లో. ఇప్పుడులాగా మనకి ఉన్నట్టు ట్రైన్స్, ఫ్లైట్లు, నెక్స్ట్ కార్లు, బైక్లు అవేం లేవు అప్పట్లో. ఎవరెవరు అలాగే నడుచుకుంటూ వెళ్తారు, గుర్రాల్లోని, క్యామిల్స్తోని, వాటిలో తిరుగుతుంటారు. సో వాళ్ళకి రెస్ట్ తీసుకునే ప్లేస్ ఇది. వాటర్ స్టోరేజ్ ఉంటుంది, అలాగే రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ కూడా ఉంటుంది వాళ్ళకి అక్కడే ఆ బౌలీలోనే. సో ఇక్కడ ఎలాంటి హారర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో జనాలు, ఇప్పుడు అది కూడా మాట్లాడదాం. సో ఏంటంటే ఆ బౌలీ లోతున మనం అలా మెట్లు దిగి వెళ్ళే కొద్దీ అక్కడ ఎలాగో విండ్ ఉండదు, గాలి ఉండదు, ఏముండదు, చాలా సైలెంట్గా ఉంటుంది. సో అలా సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రం వెనక నుండి ఎవరో ఫాలో అవుతున్నట్టు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అంట. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండడు. అదే మ్యాజిక్ నాకు అర్థం కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ జనాలు చాలామంది చనిపోయారని టాక్. ఎందుకంటే బ్లాక్ వాటర్, ఆ బౌలీలో ఉన్నది బ్లాక్ వాటర్ ఉంది కదా, అది చాలా హిప్నోటైజింగ్ వాటర్. అది ఎలా అంటే జనాల్ని హిప్నోటైజ్ చేసి ఇలా వాటర్లో లాక్కునేలా చేస్తుంది. సో జనాలు అలా వెళ్తూ వాళ్ళు దే విల్ డై. సో ఇదొక రూమర్ ఉండేది. సో ఇవన్నీ రూమర్సా లేకపోతే నిజంగా జరిగాయా, ఇది మనకి క్లారిటీ లేదు. బట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. కానీ ఆ ఫ్యాక్ట్స్ చెప్పే ముందు మనం ఫస్ట్ ఒకసారి ఆ ప్లేస్ చూద్దాం. ఒకసారి ఆ ప్లేస్ చూపిస్తాను మీకు 2 నిమిషాల్లో. మొత్తం ఆ ప్లేస్ మొత్తం కవర్ చేస్తాను. పెద్ద ప్లేస్ కూడా కాదు, అదంతా ఒక స్టెప్ వెల్, ఒక్క చోటే మొత్తం క్యాప్చర్ చేసేచ్చు వీడియో అంతా. నెక్స్ట్ ఆ వీడియో ప్లే అవుద్ది, చూడండి. లాస్ట్లో మాత్రం ఫ్యాక్ట్స్ మాట్లాడదాం మనం. వీడియో వస్తుంది, చూడండి. సో మనమైతే స్పాట్ దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చి ఢిల్లీకి సిటీకి మధ్యలో ఉంటుంది. సో దీనికైతే మరీ స్పూకీ, క్రేజీ మంచి స్టోరీస్ ఉన్నాయి దీని మీద. సో స్పాట్ అయితే చూపిస్తాను, చూడండి. సో వీడియో చూసారా? నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే డార్క్నెస్. సో అక్కడ ఆబ్వియస్లీ మనం లోతు వెళ్ళే కొద్దీ చీకటి అవుతుంటుంది. సో ఆ చీకట్లో దాంతో ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో అయితే ఇంకా చీకటి ఉంటుంది. సో ఆ చీకటి వల్ల మన బ్రెయిన్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అది ఎలా ట్రిగర్ చేస్తుంది అంటే మన మైండ్లో ఫియర్ని ట్రిగర్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ భయం వేస్తుంది అప్పుడు. సెకండ్ ఫ్యాక్ట్ ఏమొచ్చి సైలెన్స్ అండ్ ఎకో. సో
ఆ బౌలీ చాలా లోతుగా ఉండడం వల్ల మనకి ఆబ్వియస్లీ చుట్టుపక్కల చాలా సైలెంట్గా ఉంటుంది. ఎంత సైలెంట్గా అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు చూడండి. మన చిన్నప్పుడు మన ఇంగ్లీష్ టీచర్ వాళ్ళు చెప్పేవారా, పిన్ పడేస్తే చాలు ఎవ్వడు అరవకూడదు మాట్లాడకూడదు అన్నట్టు. అంత మనం చిన్నప్పుడు మనం అంత ట్రై చేయలేదు సైలెంట్గా ఉండాలని. బట్ ఎక్కడైతే మనం వెళ్ళే కొద్దీ సైలెంట్గా ఉంటుంది. సో అలా సైలెంట్గా ఉండడం వల్ల మనం మాట్లాడింది పక్కనోడు మాట్లాడింది ఒక ఎకో లాగా అలా చుట్టూ తిరుగుతుంటుంది మనకి. అండ్ థర్డ్ వన్ ఏమొచ్చి దీని ఆర్కిటెక్చర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చాలా పురాతనమైనది. సో వెరీ ఓల్డ్ కాబట్టి డెఫినెట్లీ ఆ స్ట్రక్చర్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. గీకిసినట్టు విరిగినట్టు కొంచెం హారర్ ఫీల్ అయితే మనకు కలుగుతుంది. అంతేగాని అలా కనబడిన ప్రతిదీ హారర్ ప్లేస్ అయితే కాదు. మూవీస్, రీల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ చెప్పేది వాట్ ఏ హాంటెడ్ ప్లేస్, భయం వేస్తుంది భయ్యా పారిపోమంటారా అని రకరకాల రీల్స్ జనరేట్ చేస్తారు. ఈ జనరేట్ చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్లీ అందరికి హాంటెడ్ అని ట్యాగ్ పడిపోయింది. అండ్ ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. అదొక హిస్టరీ అండ్ ఆల్సో దానికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేశారు, దట్స్ ఇట్. బట్ సైంటిఫికల్లీ కూడా మనం డిస్కస్ చేయాలి కదా, అందుకే నేను ఈ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. సో వీటి వల్ల ఇదేమొచ్చి ఒక నెగిటివ్గా ఇది వెళ్ళింది. బట్ థింగ్ ఏమొచ్చి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు వెళ్ళండి. మీరు ఖచ్చితంగా వెళ్తే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాటిలో చూడండి ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను. ప్లేస్ బాగుంటుంది, చాలా పీస్గా ఉంటుంది. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది, మీరు వీడియోలో చూసి ఉంటారు. సో దట్స్ ఇట్ ఈరోజు వీడియోకి. నెక్స్ట్ వీడియో అయితే కొంచెం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో అదొక ఎంటైర్ విలేజ్ రాత్రికి మాయమైపోయింది. నమ్మరా, నిజం. ఎంటైర్ విలేజ్ రాత్రి మాయమైపోయింది. ఆ విలేజ్ మీద నేను ఒక వీడియో చేశాను, ఎడిట్ చేయాలి. ఒక్కనే ట్రావెల్ చేస్తున్నాం కదా, ఒకవైపు ల్యాప్టాప్ లేదు, ఏం లేదు, అంతా ఈ ఫోన్లోనే ఎడిటింగ్ షూటింగ్ నెక్స్ట్ ఏమైనా రీల్స్ చేసుకోవాలంతా ఈ ఫోన్లోనే. సో కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్కి, వాటికి ఫ్రీ యాప్స్ వాడుతున్నాను ప్రస్తుతానికి. సో ఆ వీడియో కూడా మ్యాక్సిమం ఈ సాటర్డే సండే రిలీజ్ చేసేలా చూస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. సో దిస్ ఈజ్ మీ నిరంజన్ సైనింగ్ అవుట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.